ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి ఆటో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి వాపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా గతంలో ఉన్నటువంటి ఆదాయం ఇప్పుడు లేకుండా పోయింది. మేము ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మహిళలు మా ఆటోల్ని చాలా ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఇప్పుడు ఆటోలు ఎక్కడైనా బయట తీయాలంటే రూట్ ఆటోలు సైతం కూడా మహిళలు లేక వెలవెలబోతుంది. మాకు జీవన ఉపాధికి సైతం దెబ్బతింటుంది. ఆర్థికంగా బాగా ఇబ్బందులు అవుతున్నాయని ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడడానికి చాలా మంది ఆటో వాళ్ళు సైతం కూడా చాలా తమ ఇబ్బందుల్ని ఇబ్బందుల్ని సైతం కూడా చెప్పడానికి అడుగులు ముందుకేస్తున్నారు. పెద్ద మొత్తంలో కార్యక్రమాలు రూపొందించుకుంటూ కూడా పెద్ద మొత్తంలో బంధువులు సైతం పిలిపిస్తామని అంటున్నారు. మాట్లాడదాం ఒకసారి వాళ్ళ పరిస్థితుల గురించి. ఏం చెప్పండి, ఉచిత బస్సు ఏదైతే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, ఆ రోజు నుంచి మీరు చాలా మట్టుకు ఆ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే మాట అందరికి చెప్తున్నారు. ఎట్లా ఉంది అసలు పరిస్థితి? మీకు ఏమి ఇబ్బంది వస్తుంది? ఇబ్బందులు అంటే మామూలుగా లేవండి. ఆర్టీసీ వల్ల ఈ ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళకి స్త్రీ పథకం పెట్టారు. వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకునే బాగానే ఉంది, కానీ మా గురించి కూడా ఆలోచించాలి. అప్పుడు మాకు ఎంత బాధగా ఉందండి. చూడండి, ఈ లైన్ చూడండి, ఎంత ఆ బాడిగ వెళ్ళాక ఎలాగ వరుసగా ఉన్నాయి ఆటోలు. ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు గమనించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆటో వాళ్ళకి సహాయం చేస్తామన్నారు. దానివల్ల మాకు నెలకు వచ్చేసి 26,000 రూపాయలు మాకు ప్రతి నెల మాకు డ్రైవర్లకు ఇవ్వాలి. అలాగే ఆటోకి 500 రూపాయలు చొప్పున ఆయిల్ కొట్టించాలి. మేము కూడా వాళ్ళలాగానే ఆడవాళ్ళకి ఫ్రీగా తోలుతాం. లేని పక్షంలో మాకు ఇలా చూడండి ఎలాగ ఇబ్బంది పడుతున్నామో. ఈ లోకేష్ గారు చెప్పారు మాకు ఆటో యూనియన్కి బోర్డు పెడతాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని. అదే కూడా కంపల్సరీగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ స్త్రీ పథకం ఆర్టీసీ వల్ల మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఒకరోజు మేము సంపాదించుకున్న 600-500లో సగం ఆయిల్ అయిపోతే సగం 300-200-300 తీసుకెళ్తే మాకేం గిట్టుబాటు అవుతుంది? అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎట్లా ఉండే పరిస్థితి? గతంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎట్లా పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా జరగటానికి ఇంట్లో కూడా ఇబ్బందిగా చెప్పుకునే స్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే గతంలో ఎంత సంపాదించే వాళ్ళు, మరి ఇప్పుడు ఏమైనా సంపాదనలో తేడా వచ్చిందా? చాలా తగ్గిపోయింది బాడిగలు కూడా. ఇప్పుడు ఇంకా మరీ చాలా కష్టంగా ఉంది జీవించడం. ఎక్కడెక్కడ నడుపుతాం? రూట్ ఆటోలో మీ మొత్తం వెల్లంపల్లి మధ్యపాడు, ఇక్కడ అద్దం బస్, ఒంగోలు. ఎన్ని రూట్లు కొట్టేవాళ్ళు ఇంతకుముందు? ఇప్పుడు ఒక్కసారి వచ్చింది. మేము మళ్ళీ సాయంత్రం అయితే వెళ్ళాక ఇంకా మరి గతంలో ఎంత మిగిలేదు, మరి ఇప్పుడు ఎంత వస్తుంది ప్యాసింజర్స్ పెట్టి? గతంలో అప్పుడు 500-600 మిగిలాయి. ఇప్పుడు అవి కూడా రావట్లేదు. ఒక ట్రిప్ అని వెళ్తున్నారా? ఒక ట్రిప్ వస్తే 150 రూపాయలు వస్తాయి. ఆయిల్కే పోతున్నాయి. ఏమొస్తాయి? అందరూ ఆడాలని ఎక్కుతారు కదా, ఏమొస్తున్నాయి? ఆటోలు ఎక్కట్లేదా ఆటోలలో? ఎవరైనా ఒకరు ఇద్దరు ఎక్కుతారు, కానీ ఎవరు ఎక్కుతున్నారు? ఇంకా కష్టంగానే ఉంది చాలా. ఎలా కష్టంగా ఏంది ఏమంటారు? ఇప్పుడు మొత్తం ఆటోల పరిస్థితి దీనంగా మారిందని చెప్పి చెప్తున్నారు. ఎట్లా, మీకేం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? దానికి చెప్పేది మాకు కూడా అన్న చెప్పాడు కదా, దాని మీద ఏదన్నా న్యాయం చేస్తే ఇదిగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు? ఎలాంటి ఇబ్బందులు అంటే గవర్నమెంట్ మీద మేము ఇదేముంది దాన్ని బట్టి వాళ్ళు చేయాలి, ఆలోచించుకొని అట్లా. రోజు 2 టిప్పులు కూడా పట్టలేదు. చూడొచ్చు, చాలా మంది తమ ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లా ఉంది మీకు ఆటోల గురించి? మొత్తం రోడ్ ఎక్కుతున్నారు, మరి ఎట్లా అనిపిస్తుంది? ఏంది మీ పరిస్థితి? ఇబ్బందిగానే ఉందన్న. ఇంత ముందులో రిమ్స్ హాస్పిటల్కి చిన్న ఆటోలకు కూడా చాలా ఇబ్బందిగానే కనిపిస్తుంది. ఇంత ముందులో అయితే రిమ్స్ హాస్పిటల్కి జనం వచ్చిపోతూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇక్కడే బస్సు ఎక్కేసి అక్కడ దిగుతున్నారు, అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ దిగుతున్నారు. మాకే టౌన్లో వాళ్ళకి చిన్న ఆటోలకి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. అందులో పెద్ద ఆటోల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. పల్లెటూరు పరిస్థితి అయితే మరి ఇంకా అద్దాను. అచ్చంగా మగవాళ్ళు ఎక్కాలంటే బస్సు ఆటోలు ఎక్కలేరు కదా. ఇంట్లో పిల్లకాయలు ఫ్యామిలీని పోషించుకోవాలంటే అది జరిగే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంత ముందులో సాయంత్రానికి 700-800 ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇప్పుడు అందరూ బేల్దారి పనికైనా అడవిని పనికైనా వెళ్తున్నా కూడా ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఒక రకంలో చెప్పాలంటే. ఈ ఆటోలన్నీ తీసేయడం, లేకపోతే ఏదన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ని అడుగుతున్నాం అంతే. ఎట్లా ఉంది మీ ఆటోల పరిస్థితి? నాకు చాలా బాధగా ఉందన్న. మేము ఊహించుకోవడానికి అసలు ఇంతకుముందు అయితే రోజు 500-600 ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గ్యాస్ కొట్టియడానికి ఇబ్బంది అవుతుందన్న. కనీసం గ్యాస్ డబ్బులైనా రావట్లేదన్న. 400 అద్దె కట్టాలా బండికి, గ్యాస్ కొట్టించాలా, ఇంటికి ఏం తీసుకెళ్లాలా, ఏమో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు అన్న. చాలా ఇబ్బంది అవుతుందన్న. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు అనే పథకం పెట్టారే కానీ అసలు ఎందుకు పెట్టారనేది అసలు చాలా బాధగా ఉందన్న. చెప్పుకోవడానికి అసలు ఏదైనా పనికి వెళ్ళినా 400-500 ఈజీగా వచ్చాయన్న. అసలు ఇది మరీ దారుణంగా ఉందన్న మా ఆటో వాళ్ళ పరిస్థితి అయితే. అసలు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందన్న. మళ్ళీ లోకేష్ గారు సంక్షేమ పథకాలు ఇస్తారన్న ఆటో వాళ్ళకి, అసలు ఏమీ లేదన్న. అయ్యేనా
చెప్పుకోవడానికి మాటలు కూడా రావట్లేదు అన్న. చాలా బాధగా ఉందన్న ఇది అయితే. ఈ ఫ్రీ బస్సులు అనే పథకం ఎట్టా పెట్టారు కానీ ప్రభుత్వం దాన్ని ఖండించాలని కోరుతున్నాను అన్న. అంటే మీరు మీకేమన్నా ఇట్లా గవర్నమెంట్ నుంచి నెలకింత కావాలన్నట్టుగా మీరు ఏమన్నా అనుకుంటారా ఎట్లా? నెలకి మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాం అన్న ఆడవాళ్ళు. కాకపోతే మాకు కూడా కొంచెం ఆలోచించి ఎంతో కొంత ఇస్తే, అంటే మరీ దారుణం అసలు. పొద్దున్న నుంచి సర్వీస్ లేదన్న. ఆటోలన్నీ చూడన్న ఖాళీగానే వెళ్తున్నాయి. బస్సులు చూస్తే విపరీతంగా పెరుగుతున్నాయి. ఆడవాళ్ళు వెళ్తున్నారు. అది దాన్ని ఖండించాలని కోరుతున్నాం అన్న. ఆటో ఫీల్డ్లో ఇప్పుడు రవాణా రంగంలో ఫస్ట్ ఆర్టీసీ తర్వాత సెకండ్ ఇదే మాదే ఆటో ఫీల్డే. ఒక్కరోజు ఆటోలు స్ట్రైక్ చేస్తే నీళ్ళలు చేపలు బయటపడ్డట్టే. కానీ అంత ఇంపార్టెంట్ ఉన్నా కూడా ఆటోలను పట్టించుకోవట్లా, ఆటో ఫీల్డ్ను పట్టించుకోవట్లా. ఆటోలు అనగానే చులకనగా చూడటము, పోలీసు వ్యవస్థ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా కానీ ఆటో వాళ్ళని చులకనగా చూడటం. మధ్యరాత్రిలో ట్రైన్ దిగినప్పుడు ఆ మధ్యరాత్రిలో ఆటో వాడు గమ్యస్థానం చేరుస్తాడు, తన పోషణ జరుపుకుంటూ పబ్లిక్ ఉపయోగపడతాడు. కానీ అప్పుడు 30 వాడు 50 అడిగాడు అనుకో, ఆటో వాడు 50 అడిగాడు. ఆ టైంలో ఎంత అయినా ఇచ్చి పోవాలి కదా. కానీ అది తెలియదు. 30 రూపాయలు 50 రూపాయలు అడిగాడే అని అది ఒక్కడే తెలుస్తుంది. అదే ట్యాక్సీ వాడు ఇంకొకడు ఎవడు అడిగాడు అనుకో, వాళ్ళని పట్టించుకోరు. కేవలం ఆటో వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు. ఎందుకంటే ఆటో వాళ్ళనగానే ప్రతి ఒక్కరికి చులకన, అర్థమవుతుందా? కానీ డిగ్రీలు చదువుకొని కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలు ఇంజనీరింగ్లు డాక్టర్లు అందరినీ చదివించుకుంటూ ఇంటి బాడిగలు కట్టుకుంటూ కుటుంబాన్ని జరుపుకుంటూ ఉన్న జనాలు ఆటో వాళ్ళకి మాత్రం విలువ లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చిన, గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది సంవత్సరానికి. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరంగా వస్తుంది, ఇప్పటికి ఆ 10,000 కూడా లేదు. అదేందని అడిగితే ఆటో వాళ్ళతో చర్చ జరుపుతామని అన్నారు కానీ చర్చ లేదు, జరిపింది లేదు, ఏమి లేదు. వాళ్ళదేంది? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? మమ్మల్ని పట్టించుకుంటే నాదుడు ఎవడు? గవర్నమెంట్ పట్టించుకోక, పబ్లిక్ పట్టించుకోక, డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోక ఇంకా పట్టించుకుంటే నాదుడు ఎవడు ఆటో వాళ్ళని? లేదు, ఒకరోజు ఏదన్నా ఆందోళన చేద్దాము అని, స్ట్రైకులను చేద్దామని బయటపడ్డామనుకో, నిర్బంధాలు, అరెస్టులు, గొడవలు, బెదిరింపులు జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి గవర్నమెంటు మా బాధను అర్థం చేసుకొని మాకు సహాయ సహకారాలు అందించాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాం. ఏంటి ఇప్పుడు గతంలో మీకు 10,000 వస్తుండే, ఇప్పుడు 10,000 కూడా రావట్లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఒకవైపు బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. మీకు ఎట్లాంటి న్యాయం కావాలి? మీరు ఆర్థికంగా మీరు ఎందుకంటే పల్లెటూర్ల నుంచి వచ్చే బస్సులు మొత్తం ఫ్రీ బస్సులు ఎక్కువ వస్తున్నారు ఆడవాళ్ళు. అప్పుడు మా దెబ్బతిన్నట్టే కదా, మాకు ఇబ్బందే కదా, మా నోటికాడు వృత్తి పోయినట్టే కదా. మరి మా నోటికాడు వృత్తి తీసేసిన గవర్నమెంట్ మాకేదో ఆధారం, మాకేదో ఒకటి ఆల్టరేషన్ చూపించాలి కదా. ఇదిగో నెలకింత, నెల 2,000 3,000 ఇస్తాము, మీరు ఆవేద పడపాకండి, ఆందోళన చెందబాకండి, పరిస్థితులు ఈ రకం ఉన్నాయి కాబట్టి మేము అప్పుడు ఏదో ఎలక్షన్లో ఇచ్చాము, అన్ని రాష్ట్రాలు పెట్టాయి కాబట్టి మేము కూడా పెట్టాల్సి వచ్చిందని మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. మేము కూడా అందులో పబ్లిక్, మేము కూడా జనమే కదా, మేము కూడా ఓట్లు వేసాం, మేము గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మాకే ఇబ్బందికరం అయిపోయింది. మా రాయితో మేము పళ్ళు రాళ్ళు కొట్టుకున్నట్టు అయింది పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రభుత్వము ఆటో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆటో వాళ్ళకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. ఏడ ఆటోలు జనం ఎక్కటం లేదు. కొండేపు పోయినా కూడా, ఒంగోలు నుంచి కొండేపుకైనా లేకపోతే మేదనమెట్ల పోయిన ఆటోలు, బస్సులు బస్సులు ఎక్కుతుండ కానీ ఆటోలు 20 మంది అయినా కానీ చెయ్యి ఎత్తడం లేదు. మరీ అద్దానంగా ఉంది. మా ఆటోలు ఆయిల్కి కూడా తోలలేని పరిస్థితి. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆటోలలో కూడా సంవత్సరానికి 10,000 ఇస్తాము, ఆగస్టు 15వ తారీఖు బస్సులు వదిలినమ్మటే అవి కూడా ప్రకటిస్తాను నిండు, అది కూడా ప్రకటించలేదు. ఆగస్టు 15 తప్పుడు ఆటో వాళ్ళని అడిగితే, ఆటో వాళ్ళు పోయి అడిగితే ఏమన్నాడంటే తర్వాత ఆలోచిస్తాను, 2 నెలల తర్వాత నిండు, అది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తలా 10,000 ఇచ్చాడు, 4 సంవత్సరాలు ఇచ్చాడు. ఈయన మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదే మీరు బస్సుల రూట్లు కదా, ఇప్పుడు నార్మల్ గా మీరు బస్సు వెనుకనో బస్సు ముందరనో తీస్తారు చాలా మటుకు రూట్ ఆటోలు కాబట్టి. జనాలు ఎట్లా ఉంటున్నారు? అప్పటికి ఇప్పటికి ఒక ఆటోలో ఫుల్ అయ్యేవారు, ఇప్పుడు ఎట్లా తేడా ఉంటుంది? అప్పుడు ఆటోలు ఫుల్ అయ్యేది, ఏ రూటుకు పోయినా ట్రిప్ 10 మంది తక్కువ ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు ఎక్కటం లే, అది పరిస్థితి. బస్సు ఎట్లాగో ఫ్రీ ఉంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదని పట్టంలా. అసలు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ ఉండటం, ఆటోలు పిల్ల ఎక్కటంలే. ఆ మగవాళ్ళు ఏమో బైకుల మీద వస్తుండ్రు, ఆటోళ్ళు ఏమో ఆటో ఎక్కిపోతాం, బస్సు ఎక్కి వస్తుండ్రు. మాకేముంటది? బస్సు మిస్ అయినా బస్సును ఇంకొక బస్ కైనా వెయిట్ చేసి వెళ్తున్నారు కానీ 2 గంటల సేపు ఆడ వెయిటింగ్ చేసి అల్లా బస్సు ఎక్కుతుండ కానీ ఆటోలు ఎక్కటంలే. ఉచిత బస్సు ఎఫెక్ట్ ఎట్లా ఉంది మీ ఆటో వాళ్ళకు?
ఎట్టుండేదేందన్నా నాది కొత్తపట్నం పక్కన వజ్జిరెడ్డిపాలెం ఊరన్నా. డైలీ నాకు వచ్చి వెళ్ళేటప్పుడు ఆయిల్ కన్నా వచ్చే. ఇప్పుడు వత్తబండి సింగిల్గా వెళ్తున్నా, సింగిల్గా వస్తున్నా. జనాలు ఎవరు అసలు ఎక్కట్లా. ఏదన్నా అంటే అందరూ ఆ బస్సుల కాడే నిలబడి ఉంటున్నారు. ఎవరు చూసినా ఉత్తబండి వెళ్తుంది, ఉత్తబండి వస్తుంది. మాకేం మిగులుతాయి ఎట్టయితే పెడతాం వల్ల మాకేం ఉపయోగం? నాకు డీజిల్ కన్నా వచ్చే రోజు 200-300 వెళ్ళి అప్ అండ్ డౌన్ వచ్చేటప్పుడు. అక్కడ లేకపోతే ఈడకి వచ్చి ఎంత తోలినా కానీ ఏం మిగులుతున్నాయి మనకి? ఆడేమన్నా తీసుకొని వస్తే కొద్దిగా మిగులుతాయి డబ్బులు. ఇప్పుడు అసలుగా ఏం లేకుండా పోతుంది. కొద్ది నుంచి తోలుతుంటే తోలకం కూడా ఉంటుందా సరిగ్గా. దారుణంగా ఉంది. ఎందుకు దారుణం అంటున్నారు? బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల దారుణంగా ఉంది. ఏం చేయాలి చెప్పు? మా పరిస్థితి, ఆటోల పరిస్థితి దారుణంగా ఉంది. కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో పరిస్థితులు బాగలేక చదివించుకోవాలి. ఎట్లా జనాలు అప్పటిలాగా జనాలు ఎవరు ఎక్కటల్లా. అందరూ ఆడవాళ్ళు అందరూ బస్సులకు పోతున్నారు, మగవాళ్ళు వాళ్ళు వెనకాలిపోతున్నారు. మా పరిస్థితి దారుణంగా ఉంది. ఏం చెప్పాలా? ఏం చేస్తారు మరి? మీకు ఎలాంటి సహాయం కావాలి? మాకు సహాయం కావాలంటే మేము నెల నెల బతకాలగా, మేము వచ్చి పిల్లకాయలను చదివించుకోవాలిగా, మాకు ఆటో వాళ్ళకు కూడా ఏదో ఒక భరోసా ఇవ్వాలిగా. ఇప్పుడు నువ్వు నెలకు 10,000 15,000 వస్తే ఏం సరిపోతాయి ఈ రోజులను బట్టి? నువ్వు చెప్పు, సరిపోతాయా? నెలకు 10,000-15,000 సరిపోతాయా? చాలా. ఇప్పుడు ఎట్లా మరి? ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆటో వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేస్తా అని ముఖ్యమంత్రి చెప్పారు. మరి మీకు ఎట్లాంటి న్యాయం కావాలి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఎక్స్పెక్ట్? కనీసం నెలకు ఒక 30,000 అయినా కావాలి ఆటోల వాళ్ళకి. నెలకు 10,000 ఈఎంఐలు కట్టాలి, ఇంట్లో పిల్లకాయలు చదివించుకోవాలి, ఇంట్లో సరుకులు బియ్యం అన్ని రేట్లు బెదుకున్నాయి, డీజిల్ రేట్లు అన్ని బెదుకున్నాయి. ఎట్లా చెప్పు? నువ్వు బస్సులు ఫ్రీ పెట్టావు, బాగానే ఉంది. బస్సులు ఫ్రీ పెడితే డ్రైవర్కి జీతం ఇవ్వాలిగా, క్లీనర్కి జీతం ఇవ్వాలిగా, డీజిల్కి బస్సు డీజిల్కి డబ్బులు పెట్టాలిగా, బస్సు మెయింటెనెన్స్ పెట్టాలిగా. మరి ఖర్చులన్నీ ఊరు పెట్టుకోవాలి, జనం పెట్టుకోవాలి. జనానికి ఆడే డబ్బులు జనం యాడ్ నుంచి రావాలి చెప్పు? ఇవన్నీ ఫ్రీ పెట్టావు, బాగానే ఉంది. మరి ఇటు పరిస్థితి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ డ్రైవరు, బస్సు డ్రైవరు అతనికి జీతం ఇవ్వాలిగా, క్లీనరు అతనికి జీతం ఇవ్వాలిగా, బస్సు డీజిల్కి డబ్బులు పెట్టాలిగా, అవునా? బస్సు మెయింటైన్ చేయాలిగా, అవునా? నువ్వు ఆడవాళ్ళకి నెలకు 2,000 వస్తే 2,000 మిగిలిస్తున్నాము, 1,000 రూపాయలు మిగిలిస్తున్నాం అన్నావు. ఆడ మనిషికి 1,000-2,000 మిగిలిస్తే మగవాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లకాయల పరిస్థితి ఏంది? కుటుంబం పరిస్థితి ఏంది? ఈ ఆటోల మీద ఎంతమంది బతుకుతారు? నువ్వు ఆలోచించు, న్యాయంగా ఆలోచించు. ఇప్పుడు ఈ ఆటో ఉంది, ఆటోకి 10,000 కట్టాలి. ఎవరు కట్టాలి ఆటోకి 10,000? ఆటోలు కడతారా? నెలకు ఆడవాళ్ళకి 2,000 మిగులుతున్నాయి, మిగిలిస్తున్నావు. ఆ 2,000తో కుటుంబం జరిగిపోద్దా? న్యాయంగా ఆలోచించు నువ్వు కూడా, అవునా? నువ్వు ఫ్రీ బస్సులు పెట్టావు మంచిది, మరి ఆటోల పరిస్థితి ఏంది? ఇప్పుడు 1 ఆటో 2 ఆటో 3 ఆటో 10,000 ఆటోలు అయితే అనుకోవచ్చు. మన రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఆటోలు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 12 లక్షల ఆటోలు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి 12 లక్షల ఆటోల కుటుంబాల పరిస్థితి ఏంది? 12 లక్షల ఆటోల కుటుంబాల పరిస్థితి ఏంది? నువ్వు ఆడ మనిషికి 2,000 మిగిలిస్తున్నావు నెలకి, మంచిదే. ఆ 2,000తో కుటుంబం జరుగుద్దా? నువ్వు 2,000 తోటి 3,000 తోటి ఆడ మనిషికి వచ్చి 3,000 తోటి బస్సు ఎక్కితే 3,000 మిగిలిచ్చానన్నా. 3,000తో ఆటోలలో బతుకుతారా? ఆటో వాడు నెలకు 11,000 ఈఎంఐ కట్టాలా, వాడి 2 పిల్లకాయలు చదివించుకోవాలా, ఇంట్లో చూసుకోవాలా, కరెంటు బిల్లులు చూసుకోవాలా, ఇంటి బాడిగలు చూసుకోవాలా. ఇవన్నీ ఎట్టా ఆడ మనిషి సాధించుద్దా? నువ్వు ఆడ మనిషికి 2,000 మిగిలిచ్చావు, ఆ 2,000 ఆడ మనిషి చూస్తుందా చెప్పు? బస్సులు ఫ్రీ బస్సులు పెట్టావు, బాగానే ఉంది. డ్రైవర్కి జీతం ఎవరు ఇవ్వాలి? కండక్టర్కి జీతం ఎవరు ఇవ్వాలి? బస్సు డీజిల్ ఎవరు ఇవ్వాలి? బస్సు మెయింటెనెన్స్ ఎవరు ఇవ్వాలి? ఏంది డబ్బులు? ఎవరు సమాధానం చెప్పి? ఎవరు ఇచ్చేది? మనం ఇవ్వాలా? మనం ఇవ్వాలంటే మనకి ఆడే పైనుంచి తేవాలా. పైనుంచి తెచ్చి తప్పులు ఎవరు కట్టాలి? మనం కట్టాలా. మనం కట్టకపోతే ఏం చేయాలి? రాష్ట్రం అమ్మక తెంగాలి. అంతేగా జరిగేది. ఇవాళ నువ్వు ఉన్నావు, రేపు ఇంకొకళ్ళు ఉంటారు. మరి తెచ్చిన అప్పు ఎవరు కట్టాలి? కేంద్రానికి అప్పు ఎవరు కట్టాలి అని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఒక దిక్కు 10,000 అప్పు చేసావు, నువ్వు ఒక దిక్కు 10,000 అప్పు తెచ్చావు, అతనికి అప్పు వడ్డీ కట్టాలిగా. కట్టకపోతే అతను ఒప్పుకుంటాడా? మామూలుగా మనం అనుకుందాం. అట్టేటప్పుడు రాష్ట్రం అప్పుల్లో తీసుకొచ్చినప్పుడు అప్పులు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. నువ్వు ఇవన్నీ ఫ్రీగా పెట్టావు. ఇవన్నీ ఫ్రీగా పెట్టడం వల్ల అన్నీ మనమే తింటున్నాం. రేపొద్దున అప్పు కట్టాల్సింది కూడా మనమే. కట్టలేకపోతే ఏమవుతాము? అవతలటి కింద మనం జీతానికో బానిసగా అమ్ముకోవాలి. అంటే మొత్తానికి ఉచిత బస్సు ఆ పథకం అనేది చాలా మట్టుకు లాస్ అవుతుంది. అట్లాంటి పథకాలు మంచిగా అంటారా? అసలు పథకాలే లాసు. అసలు పథకాలు మొత్తం పెట్టడమే లాసు. ఎవరు పెట్టాలి? నీకు 2 పిల్లకాయలు ఉన్నారు. నీ 2 పిల్లకాయలు నువ్వు పెట్టారా లేకపోతే ఎవరు పెట్టారు? మరి చదివించుకోవాలిగా.
నీ భార్య నువ్వు చదివి నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలిగా. నువ్వు ఎన్ని పథకాలు పెట్టి అప్పులు తెచ్చావు, అప్పులు ఎవరు తీర్చాలని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రి తీరుస్తాడు అప్పులు అని అడుగుతున్నా నేను. నువ్వు అప్పులు తెస్తున్నావు, ఏ ఊరు తీరవాలి అది? నాకు అర్థానికి సమాధానం చెప్పు. నువ్వు కేంద్రం నుంచి అప్పులు తెస్తున్నావు, మనందరికి ఫ్రీగా ఇస్తున్నావు, మనందరం ఫ్రీగా తింటున్నాము, మనందరం ఫ్రీగా తిరుగుతున్నాము, నువ్వు ఇస్తున్నావు, మేము తింటున్నాం, బాగానే ఉంది. మరి ఈ అప్పులు ఎవరు తీర్చాలి? మళ్ళీ అది మనుషుల మీదే పడుతుంది కాబట్టి ఇట్లాంటి కరెక్ట్ కాదంటారు. అవి మొత్తం తిరిగి మన్నెత్తిన పడతాయి కాబట్టి మనమే కట్టాలి. కాబట్టి ఏంది అది ఆలోచించుకొని అందరూ బతకాలి. ఎవరు చేబుల్లో నుంచి ఎవరు పెట్టడు ఫ్రీగా. అర్థమైందా? బస్సు ఫ్రీ పెట్టావు, ఇప్పుడు గ్యాసుల రేట్లు పెరిగినాయి, గ్యాస్ 1150, బియ్యం రేట్లు పెరిగినాయి, బియ్యం కట్టొచ్చి 1600. అవునా? కందిపప్పు, చక్కెర, బియ్యం, నూనె, సరుకులు మొత్తం ఎక్కడెక్కడ పెరిగినాయి. సామాన్యుడు బతకాలంటే ఏవి తగ్గించాలి? నువ్వు తినేయి నిత్యావసర సరుకులు తగ్గించాలి. తగ్గిస్తే పేదోడు, ఆటో తోలుకునేవాడైనా, కార్మికుడైనా, పని చేసుకునేవాడైనా బతికేది సరుకులు తినేవి తగ్గిస్తేనే. నువ్వు ఫ్రీగా ఇచ్చి పెంచితే, ఏ ప్రభుత్వమైనా ఫ్రీగా ఇచ్చి పెంచితే పరిస్థితి ఏం చెప్పు? నువ్వు సామాన్యుడిగా ఆలోచించు నువ్వు. అవునా కదా? ఏదేమైనా నువ్వు ఏ పథకాలు పెట్టినా, ఏ ప్రభుత్వం వచ్చి పెట్టినా, ఏది చేసినా కూడా ఇవన్నీ గిరా తిరిగి రేపు ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఉంటారు, రేపు 5 ఏళ్ళు ఇంకొకళ్ళు వస్తారు, రేపు 5 ఏళ్ళు ఇంకొకళ్ళు వస్తారు. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు ఎవరు కట్టాలి? చెప్పు? ఎమ్మెల్యే కడతాడా, ఎంపీ కడతాడా, ముఖ్యమంత్రి కడతాడా? ఎవరు కడతారు? ప్రజలు కట్టాలి. అవునా? మరి దీనికి పరిష్కారం ఎవరు తెరవాలి? చెప్పు. దీనికి పరిష్కారం ఎవరు? కేంద్రం తెరవదు, ఎవరు తెరవరుగా. అప్పిచ్చేవాడు తీరుస్తాడా? మీరు అప్పు తీసుకున్నారు, ఈ విధంగా కట్టండి నాకు అని తీరుస్తాడా? వాడు ఇస్తూ ఉంటాడు, మనం తింటూ ఉంటాం. రేపు వాడు నెత్తిన పడ్డప్పుడు, ఇప్పుడు ఈ బండి ఉంది, కిస్తీ బండి నా కాడ ఉంది, నేను బండి తోలుకుంటున్నా, కిస్తీ కట్టనన్నాళ్ళు బాగానే ఉంటుంది, బండి మీద తిరుగుతుంటా. కిస్తీ కట్టే టైంకి వచ్చేవాడు బండి తినుకొని పోయేటప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు ఎట్లా మీకు న్యాయం జరగాలంటే ఏ విధమైనటువంటి న్యాయం కావాలంటారు? ఏంది మీకు న్యాయం జరగాలి అంటే అది పైన ఉన్న వాళ్ళు చేయాల్సిందే. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా వాళ్ళు చేయాల్సిందే. 12 లక్షల మంది ఆటోలలో నాశనం అయిపోతున్నారు. రోజుకి 1000-1500 తోలుకుంటేనే, 1000 తోలుకుంటేనే బండి మెయింటెన్స్ 5000, 500 డీజిల్ ఖర్చులు అయిపోను, 200, 300 ఆటో ఓడికి మిగిలేది. 5-6 వేలు మిగలవు ఆటో ఓడికి. అర్థమైందా? 5-6 వేలు ఆటోలకు మిగిలితే ఈ ఆటోలు 12 లక్షల ఆటోలు తిరగవు. అవునా? సామాన్యుడు బతకలేక చచ్చిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. దేనివల్ల తెలుసా? పథకాల వల్లే. కేవలం పెట్టడం పథకాల వల్లే. పథకాలు పెట్టినా తెచ్చిన అప్పు కట్టే మార్గం చేయండి. అప్పులు తెచ్చి మా కడుపు నింపబాకండి. ఇప్పటికీ అన్ని లక్షల అప్పులు ఉన్నాయో చూడండి, బ్యాంకుల్లో ఎంత అప్పు ఉందనేది చూడండి. నేననేది ఏంటంటే, ఈ అప్పులు తేవటం వల్ల తిరిగి తీసుకొచ్చి మళ్ళీ సామాన్యుడిని ఎత్తినేసి చంపటం కంటే పథకాలన్నీ తీసేసి ఎవరు బతుకోలు బతుకుతారు కదా. నిత్యావసర తినేవి తగ్గించండి. ఇప్పుడు రేషన్ బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం ఇస్తున్నావు, ఎందుకు ఇస్తున్నా? రేషన్ బియ్యం నీ కొనుగోలు ఎంత అవుతుంది? రైతుల కాడి నుంచి మనం కొనుక్కొని షాపులకు ఇచ్చి అవి మొత్తం పాలిసి పెట్టి చేతికి ఇచ్చి 35 రూపాయలు అవుతుంది కేజీ. అవునా? అవి బియ్యం ఆడకపోతున్నాయి. మంచి బియ్యం ఇవి తీసాయి, మంచి బియ్యం ఇవి తింటారు. అవునా? బియ్యం ఆడకపోతున్నాయి చెప్పు? స్టోర్ బియ్యం షిప్పుల్లో పోతున్నాయి. అవునా? ఎందుకు పోవాలి చెప్పు? ఆ స్టోర్ బియ్యం మంచి ఇస్తే తింటాంగా. బియ్యం తగ్గి, కందిపప్పు తగ్గి, నూనె తగ్గి, సరుకులు తగ్గి, ఇవన్నీ తగ్గిస్తే గ్యాస్ ఎంత? 1150. దేనికి గ్యాస్? ఎవరు ఇమ్మన్నారు నిన్ను? 3 సిలిండర్లు గ్యాస్ రేట్ తగ్గి 550, 600 చెయ్యి. ఇవ్వాల్సిన అవసరం ఉండదుగా. మంచి బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం ఉండదుగా. ఆటోలని ఈ విధంగా ఇబ్బంది పెడితే ఏమొచ్చింది చెప్పు? నువ్వు సమాధానం చెప్పు. దీనికి ఎవరు చెప్పరు సమాధానం. ఏది కాదు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పథకాలు ఇచ్చినా ఇచ్చినా అప్పులు తీసుకొచ్చి జనాన్ని ఎత్తిన పెట్టి వాళ్ళు నాశనం అయ్యి గందరగోళమై రాష్ట్రం అమ్ముకొని వెళ్ళిపోయే పరిస్థితికి తెచ్చుకుంటే రేపొద్దున నీ పరిస్థితి అంతే, నా పరిస్థితి అంతే. ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ఏంది మీ పరిస్థితి ఉచిత బస్సు గురించి? అసలు ఉచితము అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టనే కూడా సార్. ఆ ఉచితం అక్కడిచ్చి ఇంకొక చోట నుంచి 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకంటూ ఏం ఉపయోగం ఉండదండి. ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో తీసుకోవడం ఇది పెద్ద ధర్మం కాదు.
ఉచితము అనేది జనాల్ని సోమరపోతులు చేయడం తప్ప ఇంకోటి కానే కాదు సార్. దీనికి బదులు ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు పని కల్పించాలి. అప్పుడు ప్రభుత్వము ఇటు సమాజము రెండు అభివృద్ధి చెందుతాయి. అంతేకాని ప్రతిదీ ఉచితం ఉచితం అనుకుంటూ పోతే ఇవాళ ఈ గవర్నమెంటు ఆడవాళ్ళ మాత్రమే ఉచిత బస్సు అన్నారు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఆయనకు ఓట్లు కావాలి, నేను మగవాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇస్తానన్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అంతా ఫ్రీయే. అప్పుడు ఆర్టీసీ భారం అవుతుంది కదా, ఆ భారము ప్రజల మీద మోపాలి కదా. ఆ మోపడం అంటే కందిపాడలు కానీ, నూనె కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ రేట్లు పెంచుతారు. అందే నేను చెప్పింది, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకోవటం, దీనివల్ల ఉపయోగం లేదు సార్. ఏది ఏమైనా ఈ ఫ్రీ బస్ సర్వీస్ వల్ల మా ఆటో వాళ్ళకి తీరిన నష్టం సార్. అసలు ఏ స్టాండ్కి పోయి అమ్మ ఎక్కమ్మ ఆటో అంటే ఎందుకులే బస్సు వస్తుంది అంటున్నారు. అంటే మాకు వచ్చే 4 రూపాయలు కూడా పోయాయనట్టే కదా సార్. ఇంకా అందుకని గవర్నమెంట్ ఏదో ఒక దృష్టి సారించి మా ఆటో వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలని మీకు సమన్వయంగా మనం చేసుకుంటున్నాను. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించారు, మాకు మాత్రం చాలా ఇబ్బంది తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏ రూట్లో వెళ్ళినా కూడా ఇంతకుముందు ఖచ్చితంగా మహిళలు ఎక్కేవాళ్ళు. ప్రస్తుతం ఆటోల పరిస్థితి దీనంగా ఉందని వాళ్ళు అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్. మరికొందరు వాళ్ళకు ఇన్సూరెన్స్ చేపిస్తే చాలు, మాకు ఏం అక్కర్లేదు, ఎందుకంటే సంవత్సరానికి 3,000, 4,000, 2,000 ఇట్లా అయ్యేది. గత ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చేది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు. ప్రస్తుతం కూటమి వచ్చి నుంచి మాకు ఏ విధమైనటువంటి లాభం లేదు, కనీసం ఇది ఒకటైనా చేయాలని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. అప్పుడు ఏదైతే లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు మొత్తం ఆటో వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి హామీ ఇప్పటికీ నెరవేరలేదని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలు దాన్ని లబ్ధి పొందుతున్నారు. మరి పథకాలు అనేటివి ఏ పథకాలైనా సరే, మరి అది గవర్నమెంట్ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి భారం అంతా ప్రజల మీదే పడుతుంది. ప్రజల చేతే ఒక చేతోటి ఇచ్చి మరొక చేతో తీసుకుంటారని వాళ్ళ అభిప్రాయాలు అయితే భిన్నంగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ ఆటో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.